ఇక 13వ రోజు సూర్యోదయంతో ఇరుపక్షాల వీరులు లేచి వారి నిత్య నైమితిక కర్మలన్నీ వారు ఆచరించుకొని ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చి పూజా మందిరాల్లో శుభ్రపరుచుకొని పెట్టిన ఆయుధాలన్నిటికీ కూడా పూజలు జరిపి ఆ ఇష్టదైవాలకు పూజలు చేసి బ్రాహ్మణోత్తములు బంధుమిత్రులు వారికి వీరతిలకాన్ని దిద్దుతుండగా వారి వారి కవచములను వారు వేసుకొని యుద్ధ రణరంగానికి వారు సాగారు. పాండవులు కౌరవులు ఒకరికి ఒకరు అభిముఖంగా కురుక్షేత్ర రణ సంగ్రామంలో నించున్నారు. ఇక పాండవుల వైపు ఆ రోజు సంఖ్య 2 అక్షోహిణులు. 13వ రోజు వచ్చేసరికే పాండవుల 7 అక్షోహిణి సైన్యం కాస్త 2 అక్షోహిణి సైన్యానికి వచ్చేసింది. ఇక కౌరవుల వైపు 11 అక్షోహిణులతో మొదలుపెట్టినది 7 అక్షోహిణి సైన్యానికి కౌరవుల వైపు వచ్చేసింది. ఇవాళ ద్రోణాచార్యుడికి ఒకటి అర్థమైంది, ఖచ్చితంగా వాళ్ళకి డబల్ కంటే ఎక్కువ బలం వీళ్ళ వైపు ఉంది. వాళ్ళ వైపు 2 అక్షోహిణులు ఉంటే వీళ్ళ వైపు 7 అక్షోహిణులు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యుద్ధంలో గెలవాలన్నా ధర్మరాజుని పట్టుకోవాలన్నా అంటే ధర్మరాజుని సశరీరంగా పట్టుకోవటమే ఇప్పుడు వీళ్ళ జీవితంలో లక్ష్యం తప్ప ఆ యుద్ధాన్ని గెలవటం అనేది వీళ్ళ జీవితాల్లో ఆ లక్ష్యమే లేదు. కాబట్టి ద్రోణాచార్యుడు బాగా ఆలోచించి ఒక కాంప్లెక్స్ వ్యూహాన్ని రచించాడు. వ్యాస భారతంలో ఆ వ్యూహం పేరు చక్రవ్యూహం, ఆంధ్ర మహాభారతంలో ఆ వ్యూహం పేరు పద్మవ్యూహం. చక్రవ్యూహం చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అంటే చక్రవ్యూహం ఎలా ఉందంటే కేవలం ఒక గుండ్రటి చక్రంలా లేదు. ఆ రౌండ్ సర్కిల్లో ఆ గుండ్రపు చక్రం లోపల ఎన్నో చిన్న 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 చక్రాలు కూడా అమర్చబడితే ఎలా ఉండాలో అలా ఒక చక్రవ్యూహం ఉంది. సర్కిల్ లోపల సర్కిల్, దాని లోపల సర్కిల్, దాని లోపల సర్కిల్, దాని లోపల సర్కిల్, అలా మల్టిపుల్ సర్కిల్స్తో చక్రవ్యూహం ఉంది. దాన్నే ఆంధ్ర మహాభారతంలో ఎలా అయితే తామర పువ్వుకి ఒక్కొక్క రేకు తీస్తే ఇంకొక రేకు లోపల వస్తూ ఉంటుందో అలాగా లోపల వరకు రేకులు వస్తూనే ఉంటాయో తామర పువ్వుకి, అందుకనే దాన్ని పద్మవ్యూహం అని అన్నారు. సో ఆ సర్కిల్స్ లోపల మల్టిపుల్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ చక్రవ్యూహంలో చాలా పగడ్బందీగా ద్రోణాచార్యులు వారు ఎలా వేశారంటే ప్రతి చక్రానికి ఒక సంఖ్యాబలంతో ఇంతమంది అతిరథులు మహారథులు ఆ చక్రాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు.